తీసుకురంట అమ్మ అన్ని తీసుకురాము తీసుకోవద్ది ఐస్ క్రీమ్ కి డబ్బులు ఇచ్చినావా పాడుకుందాం పో పాడు ఆడుకుంటాం పో 200 వాడు డాడీ డాడీ పోయిరా పోమా అన్న గ్యాస్ స్టవ్ మాత్రం మామూలు ఏలిన వాడు రాజులగుని తరువాత నీ సింహాసనం మీద ఎవరు ఆశీర్వదను అది నీ సేవకునే నాతో చెప్పకపోయిందిగా ఈ కార్యం నా ఏలిన వాడును రాజులగుని సెలవు చొప్పున జరుగుతున్నదని అడిగారు. దావీదు బస్తేబాలు పిలువమని చదివేగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదురు నిలబడింది. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పేదేమగా సకలమైన ఉపద్రవములు నన్ను గుర్తించిన యెహోవా దేవుడు అవశ్యకంగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలుబడిన ప్రతిగా నీ సింహాసనం మీద ఆసీనుడగుడని నా సింహాసనం మీద ఆసీనుడగుడని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామం చూడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని నీ దినములనే నెరవేర్చుకుని చెప్పగా బస్తెబా సాగిలపడి రాజులకు నమస్కారం చేసి నా ఏలిన వాడైన రాజుకు దావీదు సదాకాలం బ్రతుకుగాకను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన షాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాద కుమారుడైన బెనాయాను నా ఎదురు పిలువమని చదివగా వారు రాజు సన్నిధికి వచ్చింది. అంతటి రాజు మీరు మీ ఏలిన వాడినైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోను నా కంచెల గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకు ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు పాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవులుగా అతను ప్రకటన చేయవలను. ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించున్నాను కనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతను వెంటరాగా అతను నా సింహాసనం మీద ఆసనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చాడు. అందుకు యెహోయాద కుమారుడైన బెనాయా రాజులకు ప్రత్యుత్తరము ఇతను అలాగూ జరుగుగాక నా ఏలిన వాడును నీవి ఒక కార్యం రాజులకు నీ దేవుడైన యెహోవా ఆ మాట స్థిరపరచును గాక. యెహోవా నా ఏలిన వాడును రాజులకు నీ తోడుగా నిన్నట్టు ఆయన సొలొమోనునకు తోడుగా నుండి నా ఏలిన వాడైన రాజుకు దావీదు యొక్క రాజ్యం కంటే అతని రాజ్యం ఘనముగా చేయుగాక ఆయను. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాద కుమారుడైన బెనాయాను కెరేతీయులను రాజైన దావీదు కంచెల గాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారము నుండి తైలపువ్వులను తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాను. అప్పుడు వారు బాగా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవులుగా కేకలు వేసరి 40 స్టార్ట్ అయినా చదువు ఇవే మొత్తం. మరియు ఆ జనములందరూ అతని వెంబడి వచ్చి పిల్లలను గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించింది. చెప్పినవా అతడు పిలిచిన అందరూ విందులలో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చెప్పుడు వారిని వినబడెను. వారికి భక్తులు చదువుతారు
వారికి వినబడెను. ఎబాబు బకానము విని పట్టణమందు ఈ అల్లరి ఏమని ఏమని అడుగగా యాజకుడైన అభ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనియా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వస్తున్నావనగా యోనాతాను అదోనియాతో ఇట్లనెను, నిజముగా మన ఏలిన వాడును చూడండి పనికి మాట్లాడుతున్నారా ఒప్పుకోవడం కదే. పగులు పూట బైబిల్ చదివితే వస్తుంది కదా చదువు. నేను చదివేది నేను నేర్చుకునేది అదే ఆలు, నేను చదివేది అదే కాగుతాను. ఏమన్నారో ఏమో. ఎక్కడ దాకా యోనాతాను అదోనియాతో నిజముగా మన ఏలిన వాడు రాజులకు దావీదు సొలొమోనును రాజుగా నియమించున్నాడు. రాజు యాజకుడైన సదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెర గాడిద మీద అతని ఊరేగించింది. యాజకుడైన సదోకును ప్రవక్త అయిన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసింది. నేను చదువుతున్నప్పుడు మీకు అర్థమైంది కదా, అరే ఇంత ఈజీ కదా, మరి ఎందుకు చదవలేకపోతుంది అనిపెట్టారా? ఏమా యాజకుడైన సాధకును ప్రవక్త అయిన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసింది. అక్కడ నుండి వారు సంతోషంగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయను. మీకు వినబడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజ్యసము మీద ఆశీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకుడు మన ఏలిన వాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యం కంటే అతని రాజ్యము గర్వంగా ఉన్నట్లును. నేను చదువుతున్న అక్షరాలు గుర్తుపట్టి అంతే కదా అనే ఎన్నిసార్లు చెప్పిన ఏం కాదు. అతనికి రాజ్యం గర్వంగా ఉన్నట్టు దేవుడు దయచేయనుగా కానీ చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసేటను. నేను సజీవినై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆశీనుడగుటకు ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకరి నాకు దయచేసినందుకు ఆయన స్తోత్రం కలుగునుగాక అనెను. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయింది. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకునేను. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలొమోనును తన సేవకులైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమును నాకు ప్రమాణం చేయవలనని మనవి చేయనట్లు సొలొమోనుకు సమాచారం రాగా సొలొమోను ఇలాగూ సెలవించెను. అతడు తనను యోగ్యునిగా అగుపరుచుకునే ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను కింద పడదు కానీ అతని యందు దౌష్యం కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వస్తుందనే సెలవిచ్చి బలిపీఠం వద్ద నుండి అతను పిలువనంపించెను. అతను వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడక సొలొమోను అతనితో ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. ఎరా నీవైతే చెప్పాడు కదా, నీవైతే సినిమా అయిపోయిందా చూద్దుగా. పగులు పుట్ట నేను నాకు అబద్ధం అనుకున్నా సరి కూర్చున్నాను కష్టపడ్డా. నేను ఎందుకు అబద్ధం చెప్పినామా? మందోళ్ళ ఇంటికి పోయినా ఏమి ఎందుకు
ఫోన్ గురించి అదేదో అది 12 గంటలకు పోయింది, 2 గంటలకు వచ్చింది, 3కి. యెహోవా యందు చెప్పాలేదు మేడం. మమ్మీ సారీ చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించడము ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లులు వదిన బలచు నిద్రలను అడుగు మొక్కలను భయపడు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడు. దేవుని నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. జీవితకాలమంతయు క్షేమములకు క్షేమముకలుగుట చూచెదను. దినవత్రాలను చూచెదను. జగన్ మీద సమాధానముగాక. ఎవరు సార్? అమ్మ చెయ్యి. ఏమో చూపించు. తండ్రి ఒకప్పుడు నేను పాపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని నన్ను రక్షించుకుని తండ్రి తండ్రి సర్వశక్తి మంత్రులు నన్ను అన్నిటి మంత్రులు దయాలు ఉపగల దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా తండ్రి నన్నెంతో నా బాధలో నేను మీకోతున్నాము ప్రభా. మా బాధలను తీసుకువేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. విషయానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నా తండ్రి దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి చీకట్లో ఉన్న మమ్మల్ని తండ్రి నేను మీ వెంటలోకి మమ్మల్ని నడిపించుకుని తండ్రి ప్రభా. నా తండ్రి నా కుటుంబాన్ని నా తండ్రి ఎంతో ఆర్థిక ఇబ్బందులు తీసివేయని ప్రభా. నా కుటుంబాన్ని మీరు ఎక్కడ భద్రపరుచుకొని ప్రభా. నేను మీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి దయగల దేవా కృపగల దేవా నా తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. తండ్రి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రభా నా తండ్రి మనతో తండ్రి నా తండ్రి మా కొరకు ఎంతో నిలబడుతూ వేయించుకుంటున్నాను దెబ్బతిన్నారు ప్రభా. మా కొరకు కల్వరి శిలువలో వేలాడుతూ వచ్చారు ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధిగా చేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి నాకు ఇచ్చిన విజయం బట్టి నీకే వందనాలు ప్రభా. నేను చదువులో సహాయం బలపరచండి ప్రభా. వాళ్ళకి సహాయం దయచండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. అయా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా నా తండ్రి నా భర్త చేసే పనులు కూడా సహాయం బలపరచండి ప్రభా. నైనా తండ్రి ఆయన రాకపోకలతో మీరు కాపుదల దయచండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను తండ్రి తన చేతి కష్టాన్ని దీవించి ఆశీర్వదించడానికి సహాయం బలపరచండి తండ్రి. అప్పులు తీసివేయండి అప్పులు విడిపించండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను
వందనాలు ప్రభా. నేను ఆరోగ్య విషయంలో కూడా మాకు సహాయం దయచేయండి ప్రభా. ఆరోగ్యంలో విడుదల దయచేయండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. సర్వశక్తి మందిర సర్వాధికారి నేను లోకరక్షకానికి వందనాలు ప్రభా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన మనకి సమర్పించుకుంటున్నాము తండ్రి. సందర్భం అయ్యా తండ్రి